చరిత ఇలా మిగిలిన అన్నం కూర గుడ్డు పెంకులు కింద వేయద్దు. అవును భావన, ఇది నిజమే. ఇలా చేస్తే దుర్వాసన వస్తుంది. పందులు, కుక్కలు, కాకులు అలాగే ఈగలు కూడా వాళ్తాయి. అవును భావన, ఇలా తినే ప్లేట్లో ఇట్లా సైడ్ పెట్టుకోవాలి, లేకుంటే పేపర్లో వేసుకోవాలి, తర్వాత చెత్తలో వేయాలి, చెత్త బుట్టలో వేయాలి. ఇది నిజమే. డస్ట్బిన్లో వేస్తే లాస్ట్కు మిగిలినది వాళ్ళు తీసుకువెళ్ళి పశువులకు కడిగిలో ఆహారంగా వేస్తారు. తాత తాత చెట్టును కొట్టద్దు. ఎందుకు కొట్టద్దమ్మా? చెట్లు మనకు ఆహారాన్ని ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆహారాన్ని ఇస్తాయి. చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు పడతాయి, భూతాపాన్ని తగ్గిస్తాయి. చెట్లు ఉండడం వల్ల వర్షాలు బాగా వస్తాయి. మన ఎల్లనూరు అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు, ముందమామిడి చెట్లు, తాటి చెట్లు, చందనపు చెట్లు ఇవన్నీ కొట్టేశారు. ఎల్లనూరు అంతా కరువు ప్రాంతంగా మారిపోయింది. ఈ భూమినంతా వ్యవసాయ భూమిగా వాడుతున్నారు. మన ఎల్లనూరు చెరువులో నీళ్లు కూడా కరిగిపోయాయి. చూడక్క, సంపు వాసన వస్తుంది. దోమలు, గుడ్లు, లార్వాలు ఉన్నాయి కాబట్టి డెంగ్యూ మరియు మలేరియా జ్వరాలు వస్తాయి. ఇలా రాకూడదంటే కాలువల మీద బండలు వేయాలి, అలానే కిరోసిన్ చల్లాలి. ఇలా చేస్తే దోమల, గుడ్ల, లార్వాలు చనిపోతాయి. తొలగిద్దాం, స్వచ్ఛతను పెంచుదాం.